ఇప్పుడే 'బిగ్ బాస్' సీజన్ 9 నుంచి మూడో ప్రోమో అయితే బయటకొచ్చేసింది. ఈ ప్రోమోలో ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్ వచ్చేసి జయము నిశ్చయమురా. ఈ టాస్క్‌లో గెలిచిన వాళ్ళు టికెట్ ఫినాలే గెలుచుకుంటారు. మరీ అంత ఫిజికల్ టాస్క్ అయితే కాదు. ఈ టాస్క్ వచ్చేసి తనుజ అండ్ డిమాండ్ పవన్ అయితే సంచాలకులుగా ఉన్నారు. ఫస్ట్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. టాస్క్‌లో వచ్చేసి ఒక టన్నెల్‌లో ఉన్న బస్తాలన్నీ బయటికి తీసేసి, ఆ టన్నెల్ నుంచి లోపలికెళ్ళి అక్కడున్న బాల్స్‌ని కూడా సేకరించి వాటిని ఒక బాక్స్‌లో పడేటట్లు చేసి, ఆ తర్వాతకి అన్నీ ఫినిష్ చేసిన తర్వాతకి వాళ్ళొక ఒక అక్కడ ఫోటోసు పీసెస్ అనేవి ఉంటాయి. ఆ పీసెస్ అన్ని తీసేసుకొని వాళ్ళ ఫోటోని వచ్చేలా వరకు అక్కడ చేయటం. దాంతోనే ఆ టాస్క్ అనేది పూర్తవుతుంది. ఆ టాస్క్ నేమ్ వచ్చేసి చెయ్యము నిశ్చయమున. ఇక మనకొచ్చిన సోర్స్ ప్రకారం అయితే ఈ టాస్క్‌లో కళ్యాణ్ అయితే గెలిచాడని తెలుస్తుంది. ఈ టాస్క్ విజేత వచ్చేసి కళ్యాణ్. దాంతో పాటుగా టికెట్ టు ఫైనల్ కూడా కళ్యాణే గెలుచుకున్నాడు. బట్ అది కళ్యాణ్ విన్నరు అవ్వడానికి అది యూజ్ అవుతుందా? యూజ్ కాదా? అనేది మనమైతే ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇంకా 2, 3 వీక్స్ ఉన్నది కాబట్టి నామినేషన్‌లోకి రావటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 2 వీక్స్ ఉంది కాబట్టి ఈ 2 వీక్స్‌లో నామినేషన్‌లో ఉంటే మనకేమైనా ఎక్కువ ఓటింగ్‌లో ఎక్కువ హై ఛాన్సెస్ అనేవి ఉండేవి చెప్పుకోవచ్చు. 'బిగ్ బాస్' ఏమన్నా రూల్స్ మార్చి అందరిని కూడా నామినేషన్‌లోకి తెస్తే అప్పుడు చెప్పలేం. బట్ ఇది మాత్రం నాకు కళ్యాణ్‌కి కొంచెం మైనస్ అవుతుందేమో అనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. మీరు ప్రోమో చూసారా? మీకు ప్రోమో ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. కళ్యాణ్ టికెట్ టు ఫైనల్ గెలవటం మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా ఈ సీజన్ రన్నర్ అప్ ఎవరవుతారనేది కామెంట్ చేయండి. విన్నర్ కాదు, కేవలం రన్నర్ ఎవరవుతారనేది కామెంట్ చేయండి. వీడియోనైతే ఫస్ట్ లైక్ చేయండి బ్రదర్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి సజెషన్ అవుతుంది. అదే విధంగా లైక్ చేసిన తర్వాతకి ఐ బటన్ అనేది ఒకటుంటది. దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో అనేది ఇంకొంచెం మందికి షేర్ అనేది అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.